రాయల్ బెంగాల్ టైగర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ ఓజాస్ గంభీరా మూవీ ట్రైలర్ బయటకు వచ్చింది. దాంట్లో ఉన్న విశేషాలు మాట్లాడుకుందాం. ట్రైలర్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఫైనల్ ఎండింగ్ వరకు స్టైలిష్ టోన్ లో కట్ చేశారు. చాలా బాగా నచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అసలు చాలా అంటే చాలా బాగుంది. లుక్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ సీయింగ్ దట్ ఇన్ స్టైలిష్ లుక్ పవన్ కళ్యాణ్ గారు. ట్రైలర్ మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ తోటి ఆయనకి హైప్ ఇచ్చుకుంటానే ముందుకెళ్ళింది. సో స్టోరీ బేస్డ్ కాబట్టి నో ప్రాబ్లం. అంతే, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారి ఆ బీస్ట్ మోడ్ ఒకటి ఉంటుంది కదా, సో ఆ మోడ్ని చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాము. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒక సుజిత్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆ బీస్ట్ మోడ్లో కొన్ని కరెక్ట్ ఎలివేషన్స్కి స్టోరీ తగ్గట్టుగా బ్లెండ్ చేస్తే చాలండి. ఇంకా అంతే, బ్లాస్ట్ అయిపోతుంది సినిమా. ఖచ్చితంగా అది వర్కౌట్ అయితే మాత్రం ఇంకా థియేటర్లు మాత్రం తగలబడిపోవడమే. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మనం చూసాం గ్యాంగ్స్టర్ మూవీస్లో బాలు కానీ పంజా ఇవన్నీ గ్యాంగ్స్టర్ మూవీస్ చేశారు. ఇది చాలా రిఫ్రెషింగ్ ఉంది. మళ్ళీ అదే లుక్లో మళ్ళీ రిఫ్రెషింగ్ ఓల్డ్ పవన్ కళ్యాణ్ గారిని చూడడం చాలా మంచిగా అనిపించింది. ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆ బీస్ట్ మోడ్ పర్ఫార్మెన్స్ అనేది రాబట్టగలిగితే ఇంకంతే చాలు. దానికంటే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. అది మాత్రం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆ మాత్రం ఆ పర్ఫార్మెన్స్ ఉంటే చాలని. చాలా రోజులైంది తన దగ్గర నుంచి అలాంటి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చూసి. ఇంకా ఈ ట్రైలర్లో మెయిన్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చించి పడేసిండు తమన్ అయితే, ఖర్చులకు ఇచ్చి పడేసిండు. ఆ రేంజ్లో ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. చాలా బాగుంది. అసలు క్లాసిక్ టచ్లోనే కొంచెం వైలెంట్ కలిపి మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ టోన్ అసలు చాలా కొత్తగా అనిపించింది. ఆ టోను చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ అయితే రిఫ్రెషింగ్ ఉందండి. ట్రైలర్లో వాళ్ళు చూపించిన దాని ప్రకారం ఒక గ్యాంగ్స్టర్ ఆ ప్రొఫెషన్ వదిలేసి వేరే కొన్ని రీజన్స్ వల్ల ప్రొఫెషన్ని వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల తిరిగి మళ్ళీ అదే ప్రొఫెషన్కి రావడం అని అర్థమవుతుంది. అది చాలు. స్టోరీ సింపుల్ స్టోరీయే, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ సిచ్యువేషన్స్కి తగ్గ ఎలివేషన్స్ బట్టి స్టోరీలో మెయిన్గా మన ఎమోషన్ అనేది కనెక్ట్ చేస్తే చాలండి. ఇంకా ఎందుకంటే సుజిత్ సినిమాలో లాస్ట్ సాహో సినిమాలో మెయిన్గా మిస్ అయింది ఎమోషన్. ఎందుకంటే ఇప్పుడు తను అంత పెద్ద రాబరీస్ జరిగి అంత పెద్ద వరల్డ్ బిల్డింగ్లో ఆ ఎమోషన్ని కనెక్ట్ కాలేకపోయినా, సో ఆ ఎమోషన్ని ఓజీ సినిమాలో ఎమోషన్ని కనెక్ట్ చేసి ఆ కంబ్యాక్ ఆ ప్రొఫెషన్కి ఎలా కంబ్యాక్ వచ్చాడనేది ఆ ఎలివేషన్స్తో ఎమోషన్స్తో కంబైన్ చేసి ఎలివేట్ చేస్తే చాలండి. ఇంకా బ్లాస్ట్ అయిపోతుంది సినిమా. ఇది ఒక్కటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. స్టోరీ చాలా తోపు ఉండాలి, తురుముండాలి, అదంతా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో సింపుల్గా ఉన్నా కానీ ఆ ఎలివేషన్స్ కరెక్ట్ ఉండాలి. మనం పవన్ కళ్యాణ్ గారి బీస్ట్ మోడ్ని మిస్ అయ్యాం ఎన్ని రోజుల నుంచి, అదొక్కటి మెయిన్. ఇంకా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ చాలా హెల్ప్ అవుతుంది. వచ్చిన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తమన్ ఈ సినిమాకి చాలా పెద్ద బ్యాక్ బోన్ లాగా నిలబడుతున్నాడు. తన మ్యూజిక్ కానీ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇప్పటిదాకా వచ్చిన అంత కంటెంట్ మ్యూజిక్ పరంగా చాలా ప్రామిసింగ్ ఉంది. సినిమాకి అది కలిసి వచ్చే అడ్వాంటేజ్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అయితే అంతా బాగుంది, కానీ ఒక్క టైంకి కొంచెం చెప్పిన టైంకి ట్రైలర్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. చాలా లేట్ అయిపోయింది. లేట్ అయినా కానీ కరెక్ట్ సరుకు అయితే దింపిండు. సో ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నా. సో 25th రిలీజ్ అవుతుంది. 24th ప్రీమియర్స్ కూడా పడతాయని చెప్తున్నారు. September 25th ఓజాస్ గంభీరా సినిమా రిలీజ్ అవుతుంది. చూద్దాం సినిమా ఎలా ఉంటుందో. ఈ ట్రైలర్ ఎలా అంటే చూస్తున్న కొద్ది డ్రగ్ లాగా చిన్నగా ఎక్కుతుంది కదా, డ్రగ్ తీసుకున్నప్పుడు చిన్నగా ఎక్కుతుందని చెప్తుంటారు కదా, సేమ్ లైక్ దట్ ఆ ఫార్మాట్లోనే చూస్తున్న కొద్ది ట్రైలర్ ఎక్కుతుంది. చాలా పకడ్బందీగానే ప్లాన్ చేశాడని అనుకుంటున్న సుజిత్. సో ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు అని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఇప్పటిదాకా వచ్చిన స్టఫ్ అయితే ఓజీ సినిమా నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ అండి. ఏంటంటే పెద్ద స్టోరీ ఉండాలి, అదంతా అసలు ఏం లేదు. కరెక్ట్ చిన్న స్టోరీ అయినా కానీ దాంట్లో ఎమోషన్స్ కరెక్ట్గా ఉండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాయల్ బెంగాల్ టైగర్ని కరెక్ట్గా సిచ్యువేషన్ తగ్గట్టు ఎలివేట్ చేస్తే చాలు. ఇంకా మిగతా మొత్తం ఫ్యాన్స్ చూసుకుంటారు, తగలబెట్టేస్తారు థియేటర్లు. ఇది మాత్రం ఖచ్చితంగా ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇమ్రాన్ హష్మి గారి గురించి. సో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి అగెన్స్ట్గా వర్క్ చేస్తున్నారు. చాలా బాగా అసలు విలన్ అంటే విలన్గా బాగా సెట్ చేశారు. అంతా ఓకే అండి. ఇప్పుడు ఓజీ సినిమా గురించి మొత్తం ఆరా మొత్తం ఏంటంటే ఆల్ సెట్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఒక్కటి
పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ ఎమోషన్ సీన్ లో ఎలివేషన్ సీన్ పడ్డమే చాలు, మిగతాది ఫ్యాన్స్ చూసుకుంటారు, తగలబెట్టేస్తారు. ఇంకా రికార్డుల గురించి అంటే నాకు అనిపిస్తుంది ఇది కరెక్ట్ గా ఎమోషన్స్ వర్క్ అయ్యి ఎలివేషన్స్ కరెక్ట్ గా వర్క్ అవుతాయి చాలు 500 crores ఈజీ కొట్టిపడేస్తుంది. సో ఫస్ట్ 500 crore పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమాతో ఓజీ సినిమాతోటి వస్తుందని నేను అనుకుంటున్నాను. చూస్తూనే ఉండండి శేఖర్ వైబ్స్ ఛానల్ కొత్తగా పెట్టాను, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా చాలా ఎనర్జీ బూస్ట్గా ఉంటుంది. నేను ఇంకా కొత్త వీడియోలు చేస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. థ్యాంక్ యూ.